హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. సో వీకెండ్ అయితే వచ్చేసింది. సో ఓటీటీ మూవీస్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో టైం వేస్ట్ చేయకుండా అయితే మాత్రం ఓటీటీ మూవీస్ ఎక్కడైతే రిలీజ్ అయ్యిందో చూసేసుకున్నాము. సో ముఖ్యంగా థియేటర్లో అయితే ఈసారి ఏం రిలీజ్ కాలేదు. పుష్ప ఇంకా రూల్ చేస్తూనే ఉంది బాక్స్ ఆఫీస్ని. సో థియేటర్లో అయితే న్యూ మూవీస్ అయితే పెద్దగా ఏం రిలీజ్ కాలేదు, అంటే మేజర్ మూవీస్ అయితే ఏం రిలీజ్ కాలేదు. సో ఓటీటీ అయితే చూసుకున్నాము. ఓటీటీలో అయితే నెట్ఫ్లిక్స్లో చూసుకున్నట్టయితే తంగళన్ మూవీ అయితే రిలీజ్ అయింది. చియా విక్రమ్ గారిది. పర్లేదు, బాగుంది, వన్ టైం వాచబుల్. సో తంగళన్ మూవీ అయితే చూసేసుకోవచ్చు. సో ప్రైమ్లో చాలా రిలీజ్ అయినాయి. ప్రైమ్లో రెడ్ వన్ అనే మూవీ ఒకటి రిలీజ్ అయింది. మన డబ్ల్యూడబ్ల్యూ స్టార్ రాక్ నటించింది రెడ్ వన్. సో ఫ్యాంటసీ యాక్షన్ బాగుంటుంది, అదొకటి చూసుకోవచ్చు. సో అలాగే మెకానిక్ రాకీ అయితే ఒకటి రిలీజ్ అయింది. సో అది మన విశ్వక్సేన్ భయ్య అయితే స్టారింగ్ అనమాట అది. సో అదొకటి బాగుంటుంది. సో అదొకటి చూసుకోవచ్చు ప్రైమ్లో. సో అలాగే ఇది ఎవ్రీ వీక్ వచ్చే షో, రానా దగ్గుపాటి షో. నేను చెప్తానే ఉంటాను, చాలా బాగుంటుంది. బట్ ఈసారి స్పెషల్ ఏంటంటే రాజమౌళి గారు అయితే ఉన్నారు దాంట్లో. సో 1 hour షో అది, చిట్ చాట్ షో. సో డెఫినెట్లీ అయితే వాచ్ చేయండి, అది బాగుంటుంది. రానా దగ్గుపాటి షో విత్ రాజమౌళి. సో G5 గారికి వచ్చేసి మాత్రం డెస్పాచ్ అని చెప్పేసి మన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో మనోజ్ బాజ్పేయి ఎలా అయితే నటించారో, సో డెస్పాచ్ అనేసి ఒక సిరీస్ అయితే వచ్చింది. సో ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట, జర్నలిజం అండ్ క్రైమ్ గురించి సంబంధించింది. సో ట్రైలర్ అయితే చూడటం జరిగింది, చాలా బాగుంది అది. సో అదొకటైతే చూసేయండి. సో అలాగే హిందీ మూవీ కకుడా అనేసి అయితే రిలీజ్ అయింది. ఎవరైతే హొర్రర్ విత్ కామెడీ జోన్ కోరుకుంటారో, సో అదొకటి బాగుంటుంది. కకుడా హారర్ మూవీ విత్ కామెడీ. సో G5లో అయితే ఉంది ఇది. సో ఇప్పుడు సోనీ లివ్కి వచ్చే మాత్రం బోగిన్ వీలా అని చెప్పేసి ఒకటి రిలీజ్ అయింది. ఫహద్ ఫాసిల్ నటించింది, మన షెకావత్ భయ్య నటించారు. సో క్రైమ్ థ్రిల్లర్ అనమాట. సో బోగిన్ విల్లా అనేసి ఈ తమిళ్ మూవీ యాక్చువల్లీ. సో చాలా బాగా నడిచింది. ఈ ఓటీటీలో అయితే సోనీ లివ్ తీసుకుంది. సో ఇప్పుడు ఆహాకి వచ్చేస్తే మాత్రం ఆహాలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిరీస్ అయితే, న్యూ సిరీస్, వేరే లెవెల్ ఆఫీస్. వేరే కాదు, వేరే లెవెల్ ఆఫీస్ అనమాట అది. సో ఎవ్రీ థర్స్డే అండ్ ఫ్రైడే ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే 3 episodes అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో అదైతే చూసేయండి. ఇంకోటి ఏంటంటే హొర్రర్ మూవీ ఒకటి రిలీజ్ అయింది, మన సోనియా అగర్వాల్ 7G మూవీ. 7G బృందావన్ కాలనీ కాదండి, ఇది 7G ద డార్క్ స్టోరీ. సో హొర్రర్ మూవీ ఇది, అదొకటి వాచబుల్. సో అదొకటి చూసుకోవచ్చు. సో అలాగే హాట్స్టార్ పరంగా వచ్చేస్తే మాత్రం హరికథ అనేసి ఒక వెబ్ సిరీస్ అయితే తెలుగు, హిందీలో కూడా ఉంది, తెలుగులో కూడా ఉంది. సో యాక్చువల్ తెలుగు ఇది, చాలా బాగుంది. రాజన్ ప్రసాద్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. నేను రిలీజ్ అయింది ఫ్రైడే రోజు, నేను చూసేసాను కూడా. మంచి కాన్సెప్ట్తో చాలా బాగా తీశారు. సో అదొకటి అయితే వాచబుల్, తప్పకుండా అయితే చూడండి. అలాగే ఈటీవీ విన్లోకి వచ్చి అయితే మాత్రం రోటీ కపడా రొమాన్స్ అనేసి అయితే ఒకటి వచ్చేసింది. సో ఇది ఆల్మోస్ట్ 20 daysలోనే వచ్చేసింది రోటీ కపడా రొమాన్స్. అది 2 weeks ఎంతో ఉంది. సో ఇదొకటే. సో ఇవండి ఓటీటీ రిలీజెస్. సో హోప్ఫుల్లీ నేను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకుంటున్నాను. సో ఓటీటీలో ఎక్కడ ఏమి రిలీజ్ అవుతున్నాయి అనేసి. మోస్ట్లీ చాలా రిలీజ్ అవుతున్నాయి, బట్ నేను మనకి మేజర్గా ఏదైతే చూస్తామో అన్నట్టు నేను నా ఒపీనియన్లో చెప్తున్నాను. సో ఇంకా చాలా అయితే రిలీజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు వరకు అయితే ఎవరైతే నా వీడియోని అయితే లైక్ చేయలేదో లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఏదైతే చేయలేదో ఛానల్ని, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నాకు బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే నేను ఇలాగ వీడియోస్ తీస్తూ ఉంటాను. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.